ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రాత్ముడా ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రాత్ముడా Shut
నడుచుకోవాల్సిన వారమై ఉన్నామో మీరు మాకు తెలియజేయండి. సర్వసత్యాల్లోనికి మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం. ఇంకా మనం 1వ అధ్యాయంలోనే ఉన్నాం. ఈరోజు మనం 17, 18, 19 వచనాలు ముఖ్యమైనవిగా చెప్పబడింది. కాబట్టి ఈ సమయంలో అందరి దగ్గర బైబిల్ ఉన్నాయా? బైబిల్ పట్టుకోండి, బైబిల్ పట్టుకోండి. పైకి బైబిల్ నువ్వు మోస్తే నిన్ను బైబిల్ మోస్తుంది. హల్లెలూయా. పట్టుకోండి పైకి. యేసయ్యా నీకు వందనాలు. బైబిల్ పట్టుకోవడం కాదు, అనుదినము చదివి ధ్యానించే కృప మాకు దయచేయండి యేసయ్యా. నీకే మహిమ, నీకే మహిమ. హల్లెలూయా. మంచిది బిడ్డలారా. క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులైన పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసమైన వారికి శుభమని చెప్పి రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానములు కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించింది. ఎట్లనగా తన ప్రేమియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు ప్రీతి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషంగా ఉండవలెనని జగత్ పునాది వేయబడుతున్నపే ప్రేమ చేత ఆయన క్రీస్తువులను ఏర్పరచుకుని దేవుని కృపా మహాదైశ్వర్యం బట్టి ఆ ప్రియందు ఆయన రక్తం వలన మన విమోచనము అనగా మన అపరాధముల క్షమాపణ మనకు కలిగినది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తములకు వచ్చిన మార్గము మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞానవిమర్శ కలుగుటకు ఆ కృపను మన ఎదుట విస్తరింపజేసింది. ఈ సంకల్పం బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకంగా సంపోర్చవలనని తనలో తాను నిర్ణయించుకోలేదు. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మనను ముందుగా నిర్ణయించి ఆయన స్వాస్థ్యంగా ఏర్పరిచింది. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నారు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడింది. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన శ్వాసము సంచబడుగా ఉన్నాడు. ఈ హేతువు చేత ప్రభువైన యేసునందు మీ విశ్వాసం కూర్చి పరిశుద్ధులందరి మీరు చూపుతున్న విశ్వాసం కూర్చి నేను విన్నప్పటి నుండి మీ విషయమై మానక దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపుల వలనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమస్మరి పెట్టిదో ఆయన క్రీస్తునందు నియోగపరిచిన బలాతిశయాన్ని బట్టి విశ్వసించి మనయంగానే చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియైన తండ్రి నన్ను తెలుసుకుంటే మీకు జ్ఞానము ప్రత్యక్షతను గల మనస్సు అని పెంచినట్లు నేను నా ప్రార్థనను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన క్రీస్తు మృతుల్లో నుండి లేవి సమస్తమైన ఆధిపత్యం కంటేను అధికారం కంటేను శక్తి కంటేను ప్రభుత్వం కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయన తన కుడి కోసం కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. మరియు సమస్తముగా ఆయన పాదం కింద ఉంచి సమస్తముపై ఆయనను సంఘములకు శిరస్సుగా నియమించాడు. ఆ సంఘము ఆయన శరీరము సమస్తంలో పూర్తిగా నిపుచున్న వారి సంపూర్ణతే ఇదని తన శక్తి యొక్క అపరిమితమైన చెప్పండి, అపరిమితమైన మహత్యం ఎట్టిదో
మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసు యొక్క దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనసు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మను విజ్ఞాపనము చేయుచున్నాను. హల్లెలూయా. మీకు జ్ఞానము ప్రత్యక్షతయు గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మను గురించి విజ్ఞాపన చేయుచున్నాననే మాటల గురించి దేవుడి రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. ప్రతి మాట ఇప్పటికే రాసుకుంటారు. ఎంతమంది దగ్గర బుక్స్ ఉన్నాయి? ఎంతమంది దగ్గర బుక్స్ ఉన్నాయి? బుక్స్ చూపెట్టండి, చదువుతున్నారండి. ఇప్పుడు మీ దగ్గర మీ స్లిప్లు ఇస్తారు. ఆ స్లిప్లో మీరేం చేయాలంటే ఈ సదస్సు మీకు అందరికీ స్లిప్ ఇవ్వు. ఈ సదస్సులో మీరు పొందిన మేలేంటి, మరలా ఈ సదస్సు కావాలని ఆశపడుతున్నారా అనే విషయం మీరు రాసేవంటే ఒకవేళ ఉన్నాయా, లేకపోతే లాస్ట్ పేజీలో మొత్తం పేజీ చెప్పకుండా చిన్న బిట్టు అంటే ఎంత పేజీ కదా, అర పేజీ కదా, లాస్ట్ పేజీలో
మధ్యాహ్న సెషన్లో 17, 18, 19 వచ్చిన కంఠస్థం బై హార్ట్ చేయాలని, చేయగలరని విశ్వసిస్తూ చెప్పడం జరిగింది. ఎంతమంది బై హార్ట్ చేస్తారు నాకు తెలియదు. అయినా ఈ సెషన్లో మనం వర్క్ కంటే రేపు క్లాస్ వర్క్, హోంవర్క్ కాకుండా రేపు దాన్ని చూద్దాం. ఇప్పుడు నేరుగా మనం సబ్జెక్ట్లో వెళ్తాం. అయినా మిక్స్ ఇవ్వబడ్డ వర్క్ మాత్రం అడగడం జరుగుతున్న విషయం మర్చిపోతుంది. ఈ 2 వచనాలు ఇప్పుడు అడగలేదంటే అర్థం ఇంకా ఎడిషనల్ వచ్చి ఇంకా కొంచెం కలవచ్చు కూడా సాయంకాలం మనం మీటింగ్ ఈ సెషన్ అయ్యేది. పిల్లల ఉదయకాలం మనం రాసుకున్న నోట్స్లో బహుశా మీరు వర్క్ చేసుకుంటారు. ఈ 2 వచనాల్లో అపోస్తలుడు పౌలు గారు సంఘము కొరకు చేసిన ప్రార్థన, 2 ప్రార్థనలు అపోస్తలుడు పౌలు చేసిన ఈ 2 ప్రార్థనలు అన్నారు. ఈ 2 ప్రార్థనలు మనం స్టడీ చేస్తే మనం ఏదైనా ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఎవరికైనా అయ్యా మాతో ప్రార్థన చేయండి అని అడిగినప్పుడు మన యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ ఇదై ఏమై ఉండాలి అని అంటే కదా, ఈ 2 ప్రేయర్స్లో కూడా మీరు ఆల్రెడీ నోట్స్ రాసుకుంటారు కదా క్లాస్ వర్క్లో, మీ మనోనేత్రములు వెలిగించబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో. దట్ ఇస్ ఫస్ట్ ప్రేయర్ రిక్వెస్ట్. ఇంకా చెప్పాలంటే పౌలు గారు అలా ప్రార్థన చేస్తున్నాడు, నేను మీ నిమిత్తము, లాస్ట్ సెంటెన్స్, నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేస్తున్నాను. మీకోసం ఏమని ప్రార్థన చేస్తున్నాను అని అంటే, 1, మీరు ఒక విషయం తెలుసుకోవాలి అని ప్రార్థన చేస్తున్నాను. ఏంటా విషయం? మనల్ని దేవుడు పిలిచిన ఆ పిలుపు యొక్క నిరీక్షణ ఎటువంటిదో తెలుసుకోవాలని నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. 2వది, ఆయన పరిశుద్ధులలో మనకిచ్చిన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎత్తుదో తెలుసుకోవాలని ప్రార్థన. ప్రేయర్ టాపిక్స్ అండి. ఈ విషయాలు మనం ప్రార్థన చేయాలంట, ఈ విషయాల కొరకే మనం ప్రభువుని అడగాలంట. దీస్ ఆర్ అవర్ రియల్ ప్రేయర్ టాపిక్స్, ప్రేయర్ రిక్వెస్ట్. పిలుపు యొక్క నిరీక్షణ తెలుసుకోవాలి, తద్వారా పరిశుద్ధుల మధ్యలో దేవుడు మనకిచ్చిన స్వాస్థ్యం ఎటువంటిదో. సహజంగా మనం ఏ ప్రార్థన అవసరం కోరుతాం? మన ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటి? ఈ లోక సంబంధమైన స్వాస్థ్యం కొరకు ప్రార్థన చేసుకుంటాం, ప్రార్థన చేయించుకుంటాం, ప్రేయర్ రిక్వెస్ట్ పెడతాం. అయ్యా మా తండ్రి గారికి 6 ఎకరాలు ఉందండి, మా అన్నదమ్ముల మధ్య కొంచెం కీచులాటలు వస్తున్నాయి, ఏదైనా కొంచెం కలిసి వస్తే నాకు కలిసి వచ్చేలాగా కొంచెం ప్రార్థన చేయండి అని ఒక ప్రార్థన రిక్వెస్ట్ మనం కోరుతాం. మన ప్రేయర్ రిక్వెస్ట్ కాస్త ఈ లోక సంబంధమైన స్వాస్థ్యం కొరకైతే పౌలుగా చేసే ప్రార్థన ఏంటంటే, పరిశుద్ధులలో దేవుడు నాకు ఇచ్చిన స్వాస్థ్యం ఏంటిదో నేను తెలుసుకోవాలి, సంఘం తెలుసుకోవాలి అని సంఘం కొరకు పౌలు గారు ప్రార్థిస్తున్నాడు. 3వ ప్రేయర్ టాపిక్ ఏంటంటే, క్రీస్తు యేసునందు దేవుడు మన కొరకు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వాసం ఉంచుచున్న మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం మనం తెలుసుకోవాలి అని 3వ ప్రార్థనాంశం. 4వది, మీరు అవి తెలుసుకోవడం మాత్రమే కాకుండా శ్రేష్టమైన మాట, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రి తన్ను తెలుసుకొనేది, టు నో హిమ్. దేవుణ్ణి తెలుసుకోవడానికి జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు మీకు అనుగ్రహించబడాలని నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. కొంచెం ఎఫెసీ పత్రిక మనకు అర్థమవడానికి టోటల్గా ఇది ఏమైందంటే అంతరంగ పురుషునికి సంబంధించినటువంటి పత్రిక. అందుచేత ఈ ప్రేయర్ రిక్వెస్ట్ 4 చూసాం కదా, ఈ 4 ఇహలోక సంబంధమైన ప్రార్థన అవసరం ఉండదు. ఇవన్నీ కూడా పర సంబంధమైన ప్రార్థన అవసరంలే. ఏంటది? దేవుడు నన్ను పిలిచాడే, ఆ పిలుపు యొక్క నిరీక్షణ, ద బ్లెస్డ్ హోప్ ఆఫ్ హిస్ కాలింగ్. ఆయన పిలిచిన పిలుపు యొక్క నిరీక్షణ, అది నాకు అర్థం అవ్వాలంట. దానికోసం పాస్టర్ పౌలు గారు ప్రార్థన చేస్తున్నాడు. 2వది, పరిశుద్ధులలో దేవుడు నాకు స్వాస్థ్యం ఇచ్చాడు. పరలోకమందు పరిశుద్ధుల మధ్య దేవుడు నాకు స్వాస్థ్యం ఇచ్చాడు. ఆ స్వాస్థ్యం గురించి నేను తెలుసుకోవాలని నా కోసం ప్రార్థన, విజ్ఞాపన. 3వదిగా
ఆయన మహిమ, ఆయన అపరిమితమైన మహాశక్తిని నేను గుర్తించాలని నేను ప్రార్థన చేస్తున్నాను. అది మాత్రమే కాకుండా ఆయనను తెలుసుకోవడానికి ఈ స్వాస్థ్యం మనకు అర్థమైంది. ఈ 4 బ్రెయిన్ టాపిక్స్ ఒకవేళ వివరించుకుంటూ వెళితే కదా మనకు అది సబ్జెక్ట్ కంప్లీట్ అవుతుంది. ఎఫ్ఎస్ మీద పూర్తిగా మనం అవగాహన చేసుకోవడానికి ఇంకా చాలా చాప్టర్స్ లేదు. ఫస్ట్ చాప్టర్లో మనం ఉన్నాం, అది 3వ సెషన్లోకి వచ్చేసాం. కాబట్టి జస్ట్ అవుట్లైన్ మనం వెళితే మనం ఏమని ప్రార్థన చేసుకోవాలి? సిస్టర్ ఏ ప్రార్థన చేసుకోవాలి తెలుసా? ప్రభా నాకు ఆ ఎకరం పొలం దయచేయి, అయ్యా నాకు రావాల్సిన వాటి నాకు వచ్చినట్టు సహాయం చేయి. ఈ ప్రార్థనలు కాదండి. ఈ ప్రార్థన కొరకు కూడా దేవుని మందిరానికి రాకూడదండి. ఏ ప్రార్థన చేసుకోవాలంటే పరిశుద్ధుల్లో నీవు నాకు స్వాస్థ్యం ఇచ్చావు. నేను దైవ సేవకులు పురుషోత్తం చౌదరి గారి గురించి విన్నాను, చదివాను. దైవ సేవకులు పురుషోత్తం చౌదరి గారు ఆ కాలంలో బ్రాహ్మణ వంశంలో రక్షింపబడి యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచి ప్రభు పిలుపునందుకు దేవుని సువార్త సేవ చేస్తూ చాలా ప్రాంతాలు ఇంచుమించుగా కోస్టల్ ఏరియా నుండి శ్రీకాకుళం, ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల నుండి చిత్తూరు జిల్లా వరకు, మదనపల్లి ఆ ప్రాంతాల వరకు నడుచుకుంటూ వెళ్ళి సంఘాలు స్థాపించారట. ఆ కాలంలో స్థాపించిన తర్వాత దైవ సేవకులు చర్చ స్టార్ట్ చేయడం, పౌరులాగా అక్కడ కొంతకాలం ఉండడం, మళ్ళీ ఫర్దర్గా వెళ్ళడం, మరో చోట చర్చ స్టార్ట్ చేయడం. ఆ కాలంలో కాలినడకన 300 సంఘాలు స్థాపించారని మనం వింటున్నాం. ఆ దైవ సేవకుల రిటర్న్ జర్నీలో పురుషోత్తం చౌదరి గారు ఆయన రిటర్న్స్ వెళ్ళగొట్టబడ్డారు, వెలివేయబడ్డారు, ప్రభు నమ్మినందున గెంటివేయబడ్డారు. సరే, మార్గం మధ్య తిరిగి వస్తూ ఆయన తన ఇంటి గుండా వెళుతున్న సమయంలో వారి ఇంటికి వెళ్ళారట. ఇంటికి వెళ్ళేటప్పటికి అప్పటికి ఆయన వెళ్ళేటప్పుడు, అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు రూపం వేరు, ఇప్పుడు సేవలోకి వచ్చాక ఆయన రూపం వేరు. చాలా వికారంతో, లేకపోతే ఆయన చాలా డల్గా ఉన్నారు, భుజాల సంచి వేసుకుని స్వార్థ సేవలో ఉన్నారేమో, అసలు రూపురేఖలే గుర్తుపట్టడంతో ఉన్న పరిస్థితుల్లో వారి తల్లిదండ్రులు ఎవరో భిక్షగాడు వచ్చాడని భోజనం పెట్టమని చెప్తే, ఎవరో వచ్చినట్టు వాళ్ళు ఏదో పెట్టమని చెప్తే ఆయన భార్య గుర్తుపట్టిందంట, పురుషోత్తం చౌదరి గారి భార్య. ఆ గుర్తుపట్టి, మమ్మల్ని ఇంత అవమానపరిచావా, వేరే మతంలోకి వెళ్ళి నన్ను కుటుంబాన్ని ఇలాగ అవమానపరిచావనే కోపంతో ఆమె ఆయనకు భోజనం పెట్టిందంటే. కానీ ఎక్కడ పులిహార అనుకుంటా, ఆ పులిహార ఎక్కడ వేసిందంటే ఇంటి కరెంట్లో వేయబడి పేడ మీద పులిహార చల్లి తినకుంటాడు. అప్పుడు ఆయన పులిహార ఆ పేడ మీద నుంచి ఎరుకుని తింటూ ఆయన ఒక పాట రాశారు కదా, యెహోవా మా తండ్రి కాదా, యేసు మా అన్న కాదా అనే పాట. యెహోవా మా తండ్రి కాదా, యేసు మా అన్న కాదా. అందులో ఒక చరణం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అందులో ఏమిటంటే, అబ్రహాము, దావీదు మొదలైన వారి భక్తులు నాకు చుట్టాలైనవి అంటాడు ఆ మాటలు. ఆయన అబ్రహాము, దావీదు ఇలాంటి భక్తులందరూ నాకు ఏమయ్యారు, చుట్టాలయ్యారు, బంధువులయ్యారు. అపోస్తలుడైన పేతురు లాంటి భక్తులు వారు నాకు స్నేహితులయ్యారు. దేవదూతలు నాకు ముఖ్య స్నేహితులయ్యారు. అప్పుడు ఈ లోకంలో ఘనత నాకెందుకు. ఆ పాట యొక్క సారాంశాలు అద్భుతంగా ఉంటుంది కదా. ఆ పాటను నేను చాలాసార్లు వింటున్నప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే, ఈ లోకపు బంధువులు, ఈ లోకపు స్నేహితులు, ఈ లోకపు స్వాస్థ్యాలు మనకు దూరం అవుతాయి, కానీ ప్రభువులోకి రావడం ద్వారా ఆయన ఆకాంక్ష అంటే ఈ పేడ మీద పులిహార తినడం వల్ల ఎంత వేదనాకరమైందండి. ఒకవేళ ఆ పరిస్థితి వస్తే మనం చేయాల్సిన ప్రార్థన ఏమవుతుంది? అయ్యా ఇప్పుడే 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 నా భార్యను మార్చు అని ప్రార్థన చేయొచ్చు. మనం ఒకవేళ ప్రార్థన ఇప్పుడే ఆమెకు కనపరచు నేను భక్తులని. మరి ఆయన ఏం ప్రార్థన చేస్తారో తెలుసా? ఆయన దేని గురించి జ్ఞాపకం చేసుకుంటారో తెలుసా? పరలోకమందున్న స్వాస్థ్యం గురించి జ్ఞాపకం చేసుకుంటాడు. పౌలు గారు అంటారు, సంగమా నేను మీకోసం చేసే ప్రార్థన ఏంటంటే, మిమ్మల్ని దేవుడు పిలిచాడే ఆ బ్లెస్డ్ హోప్ మీకు తెలియాలి. పరిశుద్ధుల్లో మనకు స్వాస్థ్యం ఉందండి. పరలోకం వెళ్ళాక దావీదు లాంటి భక్తులతో, పౌలు లాంటి భక్తులతో, తేజోవాసున పరిశుద్ధులతో మనం అక్కడ కలిసి ఉండబోతున్నామే. ఆ మహిమ గల ఐశ్వర్యాన్ని కానీ మనకు అర్థమైతే మన మనసంతా రెండే ఆలోచనలు. ఎప్పుడు పరలోకి వెళ్ళిపోదామా, ఎప్పుడు యేసయ్య వచ్చేస్తాడా, ఎప్పుడు పరలోకి వెళ్ళిపోదామా, ఎప్పుడు యేసయ్య వచ్చేస్తాడా. ఈ
ఈ ఆశ మనలో రోజు రోజుకి అధికమవుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. ఆ ప్రార్థన చేస్తాడుగా. ఈ ప్రార్థనలని ఏ విధమైన ప్రార్థనలు? అంతరంగ పురుషునికి బాహ్య సంబంధ ఆశీర్వాదాలే ఉదయం మనం నేర్చుకున్న బ్లెస్సింగ్స్ అంటే అసలు బ్లెస్సింగ్ అంటే భౌతికమైనది కాదు, అది టోటల్గా ఆత్మ సంబంధమైనది, ఇన్ రిలేషన్ టు హెవెన్లీస్, పరలోక సంబంధమైనది. అంతరంగ పురుషునికి సంబంధించినవే ఆశీర్వాదాలు, నిత్యత్వానికి సంబంధించినవే బ్లెస్సింగ్స్. యేసు ప్రభుని అందుకే నమ్ముకోవాలి మనము, చర్చికి దానికోసమే రావాలి మనము, భౌతికమైన వాటి కొరకు కాదు అని నేర్చుకుంటున్నాం. అందుకే పౌలు ఈ ప్రార్థనలో చాలా స్పష్టంగా చెప్తాడు. 2వ ప్రార్థన 3వ అధ్యాయం ఉంది కదా, 3వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఆ ప్రేయర్లో మొదటి టాపిక్ ఏంటి తెలుసా? 3:15లో 3:15 అమ్మా, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి. చేతులెత్తి ఒకసారి దేవునికి స్తోత్రం వచ్చారు. అపోస్తలుడు పౌలు ఎఫెసీయులకు రాసిన చూసారు, అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి. పౌలు గారు తన పత్రిక ప్రతి పత్రికలో ఎక్కడో ఒక చోట పాయింట్ పెడతాడు. ఆయన కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం సెకండ్ కొరింథియన్స్లో 4వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచు. పౌలు గారు ప్రతి సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు, అంతరంగ పురుషుడు స్ట్రాంగ్గా ఉంటాడు, బాహ్య పురుషుడు కృషించిపోతాడు, కానీ అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడాలని పౌలు చెప్తున్నాడు. కొరింథీ సంఘానికి చెప్పాడు. ఎఫెసీ పత్రికలో ఆ సంఘం కొరకు ఆయన ప్రార్థన కూడా అదే, అంతరంగ పురుషుని యందు శక్తి. ఇప్పుడు ఈ వైరస్ మనకు ఎఫెక్ట్ కాకుండా ఉండాలంటే మనలో ఏముండాలండి? గట్టిగా చెప్దాం, ఇమ్యూనిటీ పవర్. స్వరమెత్తి చెప్దాం అన్నమాట. అందరూ చెప్తారు కదా పిచ్చి ఆ వైరస్ ఇక్కడ 1 or 2 days ఉంటుంది, అందుకనే మ్యాక్సిమం హాట్ వాటర్ తాగితే అది అక్కడ ఆ వైరస్ అక్కడ చంపబడడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత కొన్ని రోజులు కంఫర్ట్ మనసులో పెడుతుంది. కొంచెం ఇమ్యూనిటీ పవర్ ఆ టైంలో కానీ కాస్త కొంచెం ఆ వైరస్ నిరోధించగల చంపగలిగినటువంటి డైట్ తీసుకుంటే మనం బయటకు రావచ్చు. ఇక లోయర్ లంగ్స్లో వెళ్ళిపోతే మనం ఏమి చేయలేము, ఎక్కడో బాడీ ఎఫెక్ట్ అవుతుందని చెప్తాను. మన పూర్వీకులు నేర్పినటువంటి 60 years దాటిన వారు ఎవరైనా ఉంటే వారికి ప్రత్యేక వందనాలు. ఎందుకంటే 60 years దాటిన వారు మీరు నేర్పిన పాఠాలు కానీ ఈ తరం నేర్చుకుంటే ఈ కరోనాను మన దేశానికి వచ్చిండేవి కాదు. మన వారు పూర్వీకులు ఏం చెప్పారంటే వేడి నీళ్ళు త్రాగండి, బాలెంత వేడి నీళ్ళు త్రాగండి అని చెప్పారు. మనం ఏ నీళ్ళు తాగుతామంటే ఫ్రిడ్జ్ వాటర్ కాదు, డీప్ ఫ్రిడ్జ్ వాటర్ కాదు. మన పూర్వీకులు చెప్పారు ఏంటంటే పిట్టి తినండి, పిట్టి కానీ మనం పిట్టి తినలేదు, పిజ్జాలు తిన్నాం. అందుకనే కురుకురేలు, లేస్ ప్యాకెట్లు, ఐస్ క్రీమ్లు, చిన్నపిల్లలకు డ్రింక్ పదార్థాలు ఇవన్నీ చేయడం ద్వారా లోపల ఏమైనా అసలు ఇటువంటి వైరస్ చిన్న వైరస్ COVID-19 కాదు, ఏ వైరస్ లోపలికి వెళ్ళినా చంపేస్తుంది. ఏం లేదంటే ఇమ్యూనిటీ పవర్ లేదు. పౌలు గారు ఆ అంశాన్ని ఒకసారి మనసులో పెట్టుకుని ఆత్మీయ జీవితానికి కరుణ నేర్పే మాట మీద తెలుసా, విశ్వాస జీవితంలో కూడా ఎన్నర మేరకు ఇమ్యూనిటీ పవర్ లేకపోతే అంతరంగ పురుషునికి ఇమ్యూనిటీ పవర్ లేకపోతే చిన్న వైరస్ల వల్ల కూడా మన విశ్వాస భ్రష్టులం అయిపోతాం, ఆత్మీయంగా ప్రారంభిస్తాం. అందుచేతనే పౌలు గారు సంఘానికి రాస్తూ అంటాడు, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి. 3వ అధ్యాయంలో 15వ వాక్యం. అంతరంగ పురుషుని ఎలా ఉదాహరణ ఒకటి మనం ఒకసారి వ్యాఖ్యగా ఆలోచన చేస్తే యోబు గారు ఉన్నారండి. చాలా మంది యోబు గారిని దేనికోసం ఆలోచిస్తారంటే కష్టాలు, ఏ కష్టం వచ్చినా యోబు గారితో పోల్ చేసుకుంటారు. నిజంగా యోబు గారితో పోల్ చేసుకునేంత భక్తి పనులు అంటారా మనం? యోబు గారితో పోల్ చేసేంత కష్టాలు మనకు వచ్చాయి కదా. అసలు యోబు లైఫ్ కష్టాల కొరకు మాదిరి కంటే ఆ కష్టాల్లో యోబు యొక్క ఇమ్యూనిటీ పవర్, స్పిరిచువల్ ఇమ్యూనిటీ పవర్ ఆలోచించాలి. ఆయన స్పిరిచువల్ ఇమ్యూనిటీ పవర్ ఎంత గొప్పదంటే కదా,
మనకు తెలుసు 500 జతల ఎడ్లు, 7,000 గొర్రెలు, 500 లేక 1000 ఆడు గాడిదలు, 1000 ఒంటెలు, ఇవన్నీ ఉన్నాయి కదా. అవన్నీ ఒక్కరోజే ఏదో వైరస్లోకి గొర్రెలు, ఏదో వైరస్లోకి పశువులన్నీ నాశనం అయిపోతే ఒక్కసారిగా కొన్ని కోట్ల రూపాయల నష్టం ఆయన కళ్ళ ముందు కనబడుతుంది. వాక్యం చెప్తుంది, ఆయన నోటి మాటతోనైనను దేవునిని దూషించలేదు. ఈరోజు దేవుని మందిరానికి వచ్చేవారు చాలా మంది దేని కొరకు వస్తారంటే కలిసి రావడం కొరకు వస్తారు. కానీ యోబు ఎంత భక్తిపరుడు. ప్రతిరోజు ఆయన 5 గంటల మినిమం ప్రార్థన చేస్తారు, మినిమం 5 hours. అది కూడా ఎర్లీ మార్నింగ్ చేస్తారు. తెల్లవారుజామున 5 గంటలు ప్రార్థన చేసే గొప్ప వ్యక్తి ఆయన, భక్తిపరుడు ఆయన. కానీ ఆయన లైఫ్లో ఏం జరిగింది అని అంటే ఒక్కరోజే కోట్ల రూపాయల నష్టం వచ్చింది. కానీ దేవుని ఆయన అందరూ దూషించలేదు. సరే, నెక్స్ట్ డే తన ఇంటి ముందు 10 శవాలు కనబడ్డాయండి. 10 శవాలు. ఆ శవాలు ఏ శవాలు? తన గర్భాన పుట్టిన బిడ్డలండి. 10 మంది బిడ్డలు చనిపోతే ఏ తండ్రి అయినా అని అనుకుంటాను, బాహ్య పురుషుడు ఆయనకి పుష్పించుకోలేదంటారా? అంటే ఏడవడానికి కన్నీళ్ళు వచ్చి ఉండే ఉండదు. ఒక్కొక్క బాడీ మీద పడి ఏడుస్తుంటే యోగు గారికి ఏడవడానికి గొంతు పెగలుండదు, కన్నీళ్ళు ఆగుండవు. ఇంకా బహుశా బాడీ వీక్ అయిపోయి ఉంటుంది, స్పృహ తప్పి పడిపోయే పరిస్థితి. ఎందుకంటే ఏ తండ్రి అయినా అలాగే కదా. ఆయన కూడా అలాగే. బాహ్య పురుషుడేమో చాలా వీక్ అయిపోయి ఉంటాడు. 10 మంది కొడుకులు, 10 మంది బిడ్డలను ఒక్కసారి కళ్ళారా ఆయన శవాలుగా చూస్తున్నప్పుడు ఆయన తట్టుకోలేకపోయి ఉంటాడు. కానీ అదేమిటో బాహ్య పురుషుడేమో వీక్ అయిపోయి కూర్చుని లేవలేక ఏ హార్ట్ అటాక్ వచ్చేంత పరిస్థితుల్లో ఆ సంఘటన జరిగితే ఒక్కసారిగా లేచిన బిడ్డలకు మాట్లాడతాడు, యెహోవా ఇచ్చెను. యెహోవా నామమునకు. అంటే ఇప్పుడు ఆయనకి ఏముంది చెప్పండి. ఇప్పుడు అంతరంగ పురుషుని యందు, మన భాషలో ఇమ్యూనిటీ పవర్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అబార్షన్లో బిడ్డలు పోగొట్టుకుంటే 5-6 నెలల చర్చ మానేస్తామా? సహజంగా ఏదైనా ఒక వ్యక్తి నష్టపోతే అసలు ఆ సంవత్సరమే చర్చికి రాము మనం. ఈ ఏడాదిలో ఎవరినో నష్టపోతే మొన్న క్రిస్మస్ ఆరాధన మిస్ అయి ఉంటాం మనం. ఎందుకంటే మనుషులు కదా, మన ఫీలింగ్స్ మనకు ఉంటాయి, మన భావోద్వేగాలు మనకు ఉంటాయి. నేను మిమ్మల్ని విమర్శించడం లేదు. ఆ భావోద్వేగం మీ తల్లిని పోగొట్టుకున్నారు, అందుకని ఎందుకో ఫస్ట్ తారీఖు రావడానికి మీ మనసు రాలేదేమో, చర్చికి రావడానికి ఇబ్బంది అయిందేమో. కానీ యోబు గారు అయితే ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో తెలుసా? పౌలు గారు అదే ప్రార్థన చేస్తున్నాడు. సంఘానికి ఏం కావాలంటే మేలులు కలిగినప్పుడు సంఘము నిండిపోవడం కాదు, నష్టాలు వచ్చినప్పుడు అంతరంగ పురుషుడు శక్తి కలిగి ఉండాలి. అదే నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను అని. ఇంకా సింప్లిఫై చేయాలంటే ఎవరైనా వచ్చి, అయ్యగారు మేము డాబా కట్టుకోవాలనుకుంటున్నాం, ప్రార్థన చేయడం అన్నారు. పౌల్ పాస్టర్ గారిని ప్రార్థన చేస్తారు. ప్రభువా మీరు అడుగుతున్నారు, మీరు దయచేసి ఒకవేళ కట్టుకోలేకపోయినా కానీ దేవుళ్ళు మాత్రం స్థిరంగా ఉండేలాగా సహాయం చేయడం ప్రార్థన చేస్తారు. అర్థమైందా? పాయింట్ అర్థమైందా? అయ్యగారు మేము కారు కొనుక్కోవాలనుకుంటున్నాం, ఇప్పుడు ఉన్న ఓల్డ్ కారు మాకు బాగోలేదు, వేరే కారు. ప్రభా మీరు అడుగుతున్నారు, అయ్యా మీరు దయచేయండి కారు, కానీ ఉన్న కారు కూడా మిస్ అయిపోయి లాస్ అయిపోతే కూడా అక్కడ కట్టుకునే శక్తి మీరు దయచేయడం ప్రార్థన చేస్తారు. అంటే ఏది స్ట్రాంగ్ గా ఉండాలని ఆయన భావం పరిశుద్ధాత్మని ఆలోచనది, పౌలు గారిని కాదు. అంతరంగ పురుషుని యందు. ఆమేన్, ఆమేన్. స్తోత్రం చేద్దాం అందరూ. అయ్యా వీళ్ళు పాస్ అవ్వాలని ప్రార్థన చేస్తున్నారు, మీరు ర్యాంక్ రావాలని ప్రార్థన చేస్తారు. ఒకవేళ ర్యాంక్ రాకపోయినా ఇంటి దగ్గర గ్రాండ్ గా స్తుతి కోటం పెట్టుకునేంత అంతరంగ శక్తి వీరికి దయచేయను ఆయన అని ప్రార్థన చేస్తారు. ఒకరోజు తన భార్య వచ్చి ఆయన దూషిస్తారు. ఏమని? నువ్వు చచ్చిపో, ఈ షర్ట్ కింద ఇంత భయంకర వ్యాధి కదా. నేను గతంలో కూడా చెప్పట్టున్నాను, యోబు గారి భార్యను ఎందుకో నేనైతే వ్యక్తిగతంగా చదివినప్పుడు నాకు యోబు గారి భార్యను విమర్శించాలని అనిపించదు. యోబు గారి భార్య నెగిటివ్గా అనుకోకూడదు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే యోబు గారి భార్య కూడా భక్తిపడ్డాను.
యోబు గారి భార్య ఎప్పుడా మాట అన్నదండి, దేవుని దూషించి చచ్చుకొని ₹1,00,00,000 ఆస్తి నష్టం వచ్చినప్పుడు ఆమె యోబు గారి దగ్గరికి వచ్చి ఇంకెందుకు దేవుడు మనకి అని అనలేదా? బిడ్డలు చనిపోయినప్పుడు కూడా ఇంకెందుకు దేవుడు, బిడ్డలు తీసేసాడు దేవుడు, ఇంకెందుకు దేవుడు మనకు అని అనలేదా? ఎప్పుడు అంటుందంటే ఆమె తన భర్త శరీరంలో వ్యాధి ఎక్కువైపోయి ఆయన తట్టుకోలేక మంచాన పడి భరించలేని వ్యాధిగ్రస్తులైనప్పుడు తన భర్త యొక్క యాతన చూడలేక ఆమె అంటుందమ్మా. అంటే నాకు అర్థమైన కోణం ఏంటంటే ఆమె తన భర్తను మిక్కిలిగా ప్రేమించే భార్య. అంటే మనం ఏ కోణంలో ఆలోచిస్తే మనకు అలాగ అర్థమవుతుంది, అంతేగా? నాకైతే అలా అర్థమైంది. షీ లవ్స్ హర్ హస్బెండ్ మోర్. అందుకే ఆమె ఎందుకే ఈ యాతన పడడం, చనిపోవడం ఒకటి, దేవుడిని దూషించడం అది ఒకటే కదా మనం చేయని పాపం. కాబట్టి ఆ పాపం చేయి, దేవుడిని దూషించడం. అప్పుడు ఆయన ఏం చెప్తాడో తెలుసా? దేవుని వలన, అందరూ చెప్పండి, దేవుని వలన. మీరు కంటిన్యూ చేయండి, క్లాస్ కదా, అసైన్మెంట్ కాదు కదా, చెప్పండి. మేలే తప్ప కీడు అనుభవింప ఆ ఒక్క పాయింట్. ఇప్పుడు ఆయనకి ఏముంది, ఏ స్ట్రాంగ్ గా ఉందంటారు? అంతరంగ పురుషుని యందు ఆయన చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. ఎంత ఇమ్యూనిటీ పవర్ ఆయనకు ఉందంటే పిల్లరా, ఒక మాటలో ఇంకా సింపుల్ చేసుకుంటే అప్పుడప్పుడు కీడు కూడా జరగాలి అని అనుకుంటాడు ఆయన. అప్పుడప్పుడు నష్టం జరిగినా పర్వాలేదు అనుకుంటాడు ఆయన. మేలు కొరకు ప్రార్థించిన వాడు కాదు, క్షేమస్థితి కొరకు ప్రార్థించిన వాడు కాదు, అభివృద్ధి కొరకు ప్రార్థించిన వాడు కాదు, దేవుని సార్వభౌమాధికారాన్ని గుర్తించినటువంటి భక్తిపరుడు. ఆయన నలుగురు ఫ్రెండ్స్, నలుగురు కూడా థియాలజియన్స్, నలుగురు కూడా ఫిలాసఫీ బాగా తెలిసిన వాళ్ళు, దేవుని శాస్త్రంలో నిష్ణాతులు వాళ్ళు. వారు మంచి ఫ్రెండ్స్ కూడా యోబు గారికి. యోబు దగ్గరికి రాగానే చూసి 7 రోజులు మాట్లాడలేకపోయారు. అలాంటి మంచి స్నేహితులు కాస్త నెమ్మదిగా ఆయనతో మాట్లాడుతూ ఏమన్నారో తెలిసింది, యోబు నీకు ఈ దుస్థితి రావడానికి కారణం నువ్వే, నువ్వేదో పాపం చేస్తావు అందుకే దేవుడు శిక్షించాడు అని యోబు నిందిస్తున్నారు. అలా నిందిస్తుంటే మనస్సులోనైనా, వైకాగ్యమైన మనసులో అయినా, నాకు వచ్చిన కష్టం నీకు వస్తేనా పెద్ద ఎలిపజు అప్పుడు అర్థమవుతుంది, నాకు వచ్చిన బాధ నీకు వస్తేనా ఎలిహు అప్పుడు నీకు అర్థమవుతుంది అనుకోకుండా వారు అలా నిందిస్తూ ఉంటే వెంటనే మోకరించి ప్రార్థించి, దేవా నా స్నేహితుడయ్యా, దూరం నుంచి వచ్చాడయ్యా, నన్ను ఆదరించడానికి వచ్చాడయ్యా, నన్ను బలకరించడానికి వచ్చాడయ్యా, నీ శాస్త్రం బాగా తెలిసిన వాడయ్యా, దయచేసి నాకు వచ్చిన కష్టం నా ఫ్రెండ్ అయిన ఎలిబెజకు రాకూడదయ్యా, నా ఫ్రెండ్ అయిన బిల్దదును క్షేమస్థితిలో ఉంచండి అని విమర్శించిన స్నేహితుల కొరకు, క్షేమం కొరకు ప్రార్థించాడంటే ఆయనకి ఏది పవర్ఫుల్ గా ఉంది చెప్పండి? అందరూ మాట్లాడతారండి. దీనినే పాత నిబంధనలో మనం తీసుకున్న ఉదాహరణ యోబునే ఒకంత ఆలోచన చేస్తూ పౌలు గారి ప్రార్థన అంశం అదే, మీరు అంతరంగ పురుషుని యందు ఏమైందా చెప్పండి, శక్తి కలిగి ఉండాలి. చేతనే యోబు 2 అంతల ఆశీర్వాదాన్ని పొందుతాడు. చేతులతో దేవునికి స్తోత్రం. అంతరంగ పురుషులు శక్తి అంటే మనకు తెలుసు కదా, సంఘపెద్ద గారు స్టీఫెన్, ఆయన చర్చ్ వెళ్తారు, టేబుల్స్ దగ్గర పరిచయం చేస్తాడు, భోజనాల దగ్గర. ఆయనకు ఒక పర్యాయం వాక్యం చెప్పే అవకాశం ఇచ్చారు అపోస్తలులు. ఆయన వాక్యం చెప్తుంటే విన్న వారందరూ దేవదూత ముఖం వల్ల ఆయన ముఖాన్ని చూశారు. చాలా ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఆయన ప్రసంగం నెమ్మదిగా ఒక్కొక్కరికి హృదయాలు మండించేస్తారు. వారు మండిపడి పళ్ళు కొరుకుతున్నారంట. పళ్ళు కొరుకుతుంటే కొరుకుతూ అడిగేసి ఒక్కొక్కరు రాయి తెచ్చారు. అమ్మా రాయి తెచ్చి బ్రదర్ స్టీఫెన్ మీద రాళ్ళు వేస్తుంటే స్టీఫెన్ ఏం చేశారు తెలుసా? ఇప్పుడు రాళ్ళు వేస్తున్నప్పుడు కనీసం రాయ్ ఎవరైతే వేస్తున్నారు అని అంటారు కదండి, ఆయన మాత్రం ఏం తెలుసా, నిండు మోకాళ్ళు వేసి ఆకాశము తెట్టు తెరుచూచి పరిశుద్ధాత్మతో నిండిన వాడే దేవునికి ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన చేస్తూ ఆ పరలోక దర్శనం చూస్తూ వెంటనే ఆయన ఏం చేశాడో తెలుసా, నెమ్మదిగా అది అనలైజ్ చేసుకుంటే ఆయన ఒకటి అర్థమైంది, యేసు ప్రభువారు తండ్రి కుడి పార్శ్వమందు కూర్చున్న నిలబడి ఉన్న దర్శనం చూశారు. అదే యేసయ్య
మేబీ 1 year 2 years బ్యాక్ కలువరి శిలువలో ఆయన మనందరి పాపముల నిమిత్తము శ్రమ అనుభవిస్తున్న సమయంలో ఆయన పలికిన మొదటి మాట జ్ఞాపకం చేసుకున్నాడు. ఏంట మాట? తండ్రి మీరేమి చేస్తున్నారో మీరు ఎరుగరు కనుక. అసలు ఆ ప్రార్థన అప్పుడు చేయగలమంటారా సిస్టర్? అంతరంగ పురుషుని శక్తి అంటే ఏంటంటే మన మీద రాళ్ళు వేస్తున్నప్పుడు క్షమించమని చెప్పిన ప్రార్థన చేయడమే అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండడం. ఈ రోజుల్లో మనం చేసుకునే ప్రార్థన ఏంటంటే, అయ్యా నాకు పలానా శత్రువులు ఉన్నారు, వారికి బుద్ధి వచ్చేలాగా ఎలాగైనా తెలుసుకోవాలంటారు వాళ్ళు ఎలాగైనా గ్రహించాలి వారు మిస్టేక్ చేస్తున్నారని. దాని కొరకు ఏదో ఒకటి దేవుడు చేస్తే తప్ప వారు తెలుసుకోరు. ఆ ప్రార్థనలు భౌతిక ప్రార్థనలు, కానీ అంతరంగ ప్రార్థనలు ఏమో తెలుసా? రాళ్ళు వేస్తున్న వారి కొరకు క్షమించమని చేసిన స్టీఫెన్ ప్రార్థన అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండే ప్రార్థన. ఆమేన్. ఈరోజు చర్చిలో కూర్చున్న మనలో చాలా మంది మీద రాళ్ళు వేస్తున్నారు. నీ మీద రాళ్ళు వేసే నీ బంధువులు, నీ మీద రాళ్ళు వేసే నీ స్నేహితులు, నీ మీద రాళ్ళు వేసే నీ కొలీగ్స్, నీ మీద రాళ్ళు వేసేటువంటి చివరికి నీ తోటి విశ్వాసులు. కానీ ఈరోజు నీవు అంతరంగ పురుషుని శక్తి కలిగి ఉంటే నువ్వేం చేస్తావో తెలుసా? బాబా వారిని క్షమించు, నాకు నీవు పరిశుద్ధులలో స్వాస్థ్యం ఏర్పాటు చేశావు, ఆ స్వాస్థ్యం గురించి ఆలోచించేలాగా నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేసుకుంటాం. అది సంఘము చేయవలసిన ప్రార్థన, మనము చేసుకోవలసిన ప్రార్థన. దావీదు గురించి చాలాసార్లు మనం నేర్చుకున్నాం కదా. దావీదు లైఫ్ అంతా కష్టాలే, కానీ ఎక్కడైనా దావీదు తన కీర్తనలో మా పెద్దన్నయ్య నాకు ద్రోహం చేశాడని పాడే పాట మాట్లాడాడు. మరి మా నాన్నగారు నాకు ద్రోహం చేసిన పాట పాడా? నాకు దావీదు పాటలు ఎన్నిసార్లు చదివినా ఎక్కడ తనకు ద్రోహం చేసిన వాళ్ళు లిస్టు పెట్టరు. అన్నయ్యుడు ద్రోహం చేశారు, తల్లిదండ్రులు ద్రోహం చేశారు, అత్తమామలు ద్రోహం చేశారు, భార్య ద్రోహం చేసింది, కొడుకులు ద్రోహం చేశారు, కొలీగ్స్ ద్రోహం చేశారు, ఎంతో మంది ద్రోహం చేసిన ఆయన ప్రార్థన చేయడు. కానీ ఆయన ఏ ప్రార్థన చేస్తాడో తెలుసా? దావీదు ద్రోహం చేసే వారి సంఖ్య పెరిగే కొలది ఆదరించే దేవుని ఆశ్రయమా, నా కేడమా, నా స్వర్గమా, నా కోట అంటూ దేవుని కొనియాడుతాడు. అంతరంగ పురుషునికి సంబంధించిన స్తుతి ప్రార్థన చేస్తాడు, కానీ బాహ్య సంబంధమైన ప్రార్థనలు చేసుకోవడం దావీదు. ఈరోజు నా ప్రార్థన ఎఫెసీ పత్రిక మనం నేర్చుకున్న ఒక పాట, ఈ ఈవినింగ్ మనం నేర్చుకునే పాట. మనం ఎక్కడ స్ట్రాంగ్ ఉండాలి చెప్పండి? బాహ్య పురుషుడు స్ట్రాంగ్ ఉండాలి, ఎందుకంటే ఏ వైరస్ రాకూడదు మనకి. ఏ వైరస్ సోకినా బయటకు వచ్చే కృప దేవుడు ఇచ్చిన దాకా. దానికంటే శ్రేష్టమైంది మన ఇన్నర్ మ్యాన్ స్ట్రాంగ్గా ఉండాలి. ఎంతమంది అర్థమైందండి ఈ పాయింట్? ఇన్నర్ మ్యాన్ స్ట్రాంగ్గా ఉంటే ఎన్ని వైరస్ వస్తాయి తెలుసా? ఎన్ని వైరస్లు అంటే చాలా, అసలు ఇప్పటికే చాలా వైరస్లు మన మీద పడుతుంటాయి. మనం కోసం కాబట్టి మనం జయించలేకుండా ఉంటాం. మనకు వచ్చే వైరస్లో ఒక వైరస్ అంటే కోపం. అసలు చాలా డేంజరస్ వైరస్ అండి. ఎంతో భక్తి పరులమే కానీ ఆ వైరస్ కానీ లోపలికి ఆ సిచ్యువేషన్ వస్తే మాత్రం మనం ఉగ్రరూపం దాల్చేస్తాం. అంటే మనకి ఏమి లేనట్లు లెక్క తెలుసా? మీరు మాట్లాడేది అర్థమైపోయిన వాడికి మనం చెప్పచ్చు. ఏమి లేదు మనకి. అంతరంగ పురుషుని యందు 3 గంటలు 2 మోకలు ప్రార్థన చేస్తాము, కానీ క్రిందకి వెళ్ళి చిన్న విషయం, ఇంట్లో చిన్న విషయం, చాలా చిన్న విషయం, అది లేక పెద్ద విషయమే, ఇక అక్కడ మాత్రం మనం అంటాం బైబిల్ ప్రక్కన పెడితేనా 1 గంట అంటాం. నేను బాప్తిస్మం పొందదు కానీ లేకపోతే చెయ్యి అంటాం. అసలు పౌలు గారు ఎఫెసీ సంఘానికి చెప్తున్న మాట ఏంటంటే, సంఘమా మీరు చేసుకోవాల్సిన ప్రార్థనలు, మీరు వెంబడించవలసిన విధానం, అంతరంగ పురుషుడు స్ట్రాంగ్గా ఉండాలని ప్రార్థన చేసుకోండి. ఇన్నర్ మ్యాన్ స్ట్రాంగ్గా ఉండాలని ప్రేయర్ చేయండి. నా ప్రార్థన అలాంటి ప్రార్థనతో ఈ సెషన్స్ ద్వారా, ఈ క్లాసెస్ ద్వారా మన ఇన్నర్ మ్యాన్ స్ట్రాంగ్ అయిపోవాలండి. ఇన్నర్ మ్యాన్ స్ట్రాంగ్ అయిపోతే దేవుని పెట్టారా, నీ భార్య నిన్ను ఎంత హింసిస్తున్నా నీవు ఐ లవ్ యూ చెప్తూనే ఉంటావు.
ప్రైజ్ ది లార్డ్. అయ్యా నేను ప్రేమించాలని ఉందండి, విసిగించేస్తుంది. అదొక వైరస్. దాన్ని జయించడానికి నీకు ఏం కావాలి చెప్పండి? స్పిరిచువల్ ఇమ్యూనిటీ పవర్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీ భర్తకు నీవు లోబడుతూనే ఉంటావు శారములాగా. అయ్యా నాకు లోబడాలి ఉంది కానీ లోబడే కొద్ది ఆయన మరీ మొండిగా వ్యవహరిస్తున్నారండి. అందుకే కావాలని ఈ మధ్య నేను అందుబడుతున్నాను. వారికి నేను అంటాను, కావాలని చేయడం కాదు, నీకు అంతరంగ పురుషుని శక్తి లేక. యూ డోంట్ హ్యావ్ ఇన్నర్ మ్యాన్స్ ఇమ్యూనిటీ పవర్. నా ప్రార్థన ఈ రోజు ఈ సాయంకాల మీటింగ్ ద్వారా మన కోపతాపాలని పటాపంచలు అయిపోవాలి, వెళ్ళిపోవాలి మొత్తం. మీకు ఎవరితో కోపం ఉందో వాళ్ళతో మీకు ప్రేమ వచ్చేయాలి. హల్లెలూయా చెప్పడం కూడా కాదు, కావాల్సింది ప్రాక్టికల్గా జరగాలి. ఏమా కరోనా వచ్చేస్తే పని జింకో పెడుతుందండి చాలా జింకో పెట్టి తినేసాం కదా మీరు కాకపోయినా నేను. పసుపు వాటర్ తాగండి అంటే అసలు ఇష్టం లేకపోయినా కానీ చాలా వాటిలో వేడి నీళ్ళలో టీలలో కాఫీలో వేసి తాగేసాం కాదు. ఎందుకంటే ఆ వైరస్ చంపేస్తాను కదా. సిస్టర్ ఒక మాట చెప్పిన, ఈ కోపం, ఈ అసూయ, ఈ ద్వేషం, ఈ వైరస్లన్నీ నిన్ను పరలోకానికి వెళ్ళకుండా నీ ఆత్మీయ జీవితాన్ని చంపేస్తున్నాయి. ఎలా చంపేస్తున్నాయో 2వ అధ్యాయం మొదట్లో ఉంటుంది కదా, పౌలు గారు చెప్తాడు దాన్ని. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు ఏమై ఉన్నారు? యు ఆర్ డెడ్ ఇన్ ట్రాన్స్గ్రెషన్స్ అండ్ సిన్స్. పాపముల విషయంలో, అతిక్రమ విషయంలో చచ్చిపోయారు. కానీ యేసు ప్రభు మిమ్మల్ని తన ప్రేమతో మిమ్మల్ని బ్రతికించాడు. చప్పట్లు బట్టి ప్రభువును ఇంకా మనలో ఎలా ప్రభావితం చేస్తుంది? మీరు ఏం చేస్తున్నారు? వాటిని చేయొచ్చు. వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చెప్తున్నాను. మునుపు నేను, మీరైతే మీరు కూడా చెప్పుకోండి, నేను ఇలాగే నడుచుకున్నాను. ఎలా అంటే అవిధేయులైన వారిని ప్రేరేపించే శక్తికి అధిపతి ఒకడు ఉన్నాడు, అపవాది. వాడు దేనికి ప్రేరేపిస్తాడో తెలుసండి? అవిధేయతకు ప్రేరేపిస్తాడు. చిన్నపిల్లల మీద డిసొబీడియన్స్ స్పిరిట్ పనిచేస్తుంది. తిరుగుబాటు ఆత్మ, అవిధేయపు ఆత్మ. కుటుంబంలో అవిధేయపు ఆత్మ, డిసొబీడియన్స్ స్పిరిట్. దీన్ని ఎవరు ప్రేరేపిస్తారు? దీనికి ఒక లీడర్ ఉన్నాడు. వాక్యం చెప్తుంది, వాయుమండల సంబంధమైన అధిపతి. వాడు చెప్పినట్టే ఇంతకు ముందు మనం నడుచుకున్నాం. నడుచుకున్నాం. ఎలా నడుచుకున్నాము? 3వ వాక్యంలో వారితో కలిసి మనమందరము అనే దాంట్లో, మనమందరం అనే దాంట్లో నేను ఉన్నానండి, మీరు ఉన్నారా? లేదండి. మనమందరం కూడా అంటే ఉన్నారు, మీరు ఉన్నారు, మనందరం ఉన్నాం. మనమందరము ఏం చేశాము? శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకుంటున్నాం. మన శరీరాశను అనుసరించి ఎంతకు ముందు ప్రవర్తించాం. కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా మనము ఉగ్రత పాలయ్యాం. ఇది మనకు జరిగిన సంభవం. మనం ఇలాగే ఉండేవాళ్ళం. చర్చికి వచ్చిన మనము యేసు ప్రభువుని నమ్మడానికి ముందు, క్రీస్తు యేసులో బ్రతికించబడడానికి ముందు మన కండిషన్ ఇది. నా కండిషన్ అయితే అదే. దైవోగ్రతకు పాత్రుడను, నరకానికి పాత్రుడను. నేను దేవుని ఉగ్రత పాలు కావలసిన వాడను. ఎందుకని? నా జీవితం ఎలా జీవించాను? శరీర కోరికలు, మనస్సు కోరికలు ఇవే నాకు. వారందరితో కలిసి ఆయన నడిచాను.
ఇంకా 4వ వాక్యం, అయినను అందరూ చెబుదామండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, అందరూ చెబుదామా. మనము మన అపరాధముల చేత చచ్చిన వారమైనప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించును. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఇది ఒక విషయాన్ని యేసు ప్రభు నమ్మిన వారు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. దేవుని ఎరగని వారు ఈ కోరికల్లో, శరీర కోరికల్లో, మనసుకు సంబంధించిన కోరికల్లో ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. అలాని వారి కంటే మనమేమి గొప్పడము కాదు, అసలు మనకు ఆ బడి తెలియదని కాదు. మనము అదే తానులోని గుడ్డ మొక్కలు, ఎవరు ఇన్ ద సేమ్ లైన్. మనము అలాగే జీవించే వాళ్ళం, మనము దేవోగ్రతకు పాత్రులైన వాళ్ళం, మనము శిక్షార్హులమే. కానీ దేవునికి మహిమ. పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ చెబుతాడు, అయినను నా దేవుడు కరుణా సంపన్నుడై ఉండి తన మహా ప్రేమ చేత క్రీస్తుతో కూడా దేవుడు నన్ను బ్రతికించి ఉన్నాడు. ఇది నీకు అర్థమైతే ఈరోజు హృదయపూర్వకంగా దేవుని ప్రేమను బట్టి దేవుని స్తుతిస్తావు. అసలు నాలో అర్హత ఉంది కాబట్టి కాదు, నేను బయట ఉన్నవారు సేమ్ కండిషన్. కేవలం దేవుడు తన మహాప్రేమ చేత ఆయన రక్షించుకున్నాడు, బ్రతికించాడు. ఇప్పుడు బ్రతికించి నన్ను ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? 6-7 వాక్యాల్లో క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా థ్యాంక్ యూ సిస్టర్. ఈ వచ్చిన బాక్సులు అందరూ 7వ వాక్యం అందరూ కలిపి చదువుతామండి. క్రీస్తు యేసునందు మనము ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చున్నాడు. దేవుడు మనకిచ్చే గొప్ప ఆశీర్వాదంలో ఉదయకాలం నేర్చుకున్న ఆశీర్వాదం ఒకటి, మనల్ని దేవుడు ఎలా మార్చుకున్నాడు చెప్పండి? తన కుమారులుగా చేసి నువ్వు నా అబ్బాయి లాంటి అంటారు, నువ్వు నా కూతురు లాంటిదాన్ని అమ్మ అంటారు. ఉదయకాలం నేర్చుకున్న ఒక నాయకుడి గురించి, ఆయన మన ఎవరిని డాటర్స్గా సన్స్గా అడాప్ట్ చేసుకోండి అని చెప్పారు. కానీ ఒక అద్భుతమైనటువంటి సంతోషమైన విషయం ఏంటంటే, యేసు ప్రభువులోకి రావడం ద్వారా మనకు వచ్చిన మేలు, పరసంబంధమైన ఆశీర్వాదం, ఒక గొప్ప ఆశీర్వాదం మనగా. ఆయన మనల్ని కుమారులుగా చేసుకోవడం మాత్రమే కాదు, ఇప్పుడు యేసు క్రీస్తుతో కూడా మనల్ని లేపి ఎక్కడండి? పరలోకమందు. ఎక్కడ? అమ్మ మీకు అర్థమైతే అసలు ఇంకా మన ఆశ అంతా ఏమైపోవాలి తెలుసండి? ఆ పరలోకం ఎప్పుడు వెళ్ళిపోతానా అని ఆశ. ఎందుకో తెలుసా? దేవుడు నన్ను యేసు ప్రభుతో సమానంగా కూర్చోబెట్టుకుంటాడట. ఆమె సంతోషంగా లేదండి? సంతోషం లేదా? ఆయనతో కూడా, దయచేసి గమనించండి, యేసుతో కూడా. ఈ మాట అంతకు అర్థం అవ్వాలని ఆశ. యేసుతో కూడా నువ్వు కూర్చుంటావు. ఒక మాటలో యేసు ప్రభు ప్రక్కన కూర్చుంటావు. యేసుతో సమానమైన పంక్తిలో కూర్చుండే భాగ్యాన్ని ప్రభు మనకు దయచేస్తాం. కానీ మన కండిషన్ ఏంటండి? మన కండిషన్ ఉగ్రత పాత్రలో వస్తాం. ఇప్పుడు మనకి ఏ ఆశీర్వాదం కావాలి చెప్తాం. ఎఫెసీ పత్రికలో పౌలు ద్వారా నేర్చుకున్నమాట, మన ఆశీర్వాదాలు ఈ లోక సంబంధమైనవి కాదు. మనము కోరేది ఈ లోక సంబంధమైన వాటి కొరకు కాదు. ఎందుకంటే ఈ లోకము దాని ఆశలు ఏమైపోతాయి? గతించిపోతాయి. భూమియు దాని కృత్యములు కాలిపోతాయి. ఏది నిలిచి ఉంటుంది? యేసుక్రీస్తులో దేవుడు మనకిచ్చిన ఆ మహిమైశ్వర్యమే నిలిచి ఉంటుంది. ఇలా ఈ సాయంకాలంలో మనం నేర్చుకునే మాట, మనం అంతరంగ పురుషుని యందు ఇమ్యూనిటీ పవర్ స్ట్రాంగ్గా ఉండాలి. 2, మనం దేవుడు పిలుచుకున్నది, రక్షించుకున్నది, కుమారులుగా చేసుకున్నది ఎందుకో తెలుసా? యేసు ప్రభుతో కూడా కూర్చుండే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. ఆయనతో కలిసి సీటు వేయడం, కలెక్టర్ గారితో కలిసి నీకు సీటు వేయరండి, ముఖ్యమంత్రి గారితో కలిసి నీకు సీటు వేయరండి, నీ పై అధికారితో కలిసి నీకు సీటు వేయరండి. కానీ యేసు ప్రభుతో కలిసి మనము కలిసి కూర్చునే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. మరి ఆ భాగ్యం పొందడం కొరకు మనం ఎలా ఉండాలి? ప్రకటన పుస్తకంలో ఉదయం నేర్చుకున్నాం కదా, యేసు క్రీస్తు లాగా మనము జయించాలి.
యేసుక్రీస్తును పోలి మనము జీవించాలి. యేసయ్య దేవుని కుమారుడిగా ఆయన ఈ లోకముందు ఎలా జీవించాడో అలా మనము జీవిస్తే అప్పుడు ఆయనతో కూడా మనము కూర్చో. నేను జయించి నా తండ్రి సింహాసనం ముందు కూర్చున్న ప్రకారము మీరు కూడా జయిస్తే జయించు వాణిని నాతో కూడా. వాక్యం చూద్దామా? ప్రకటన పుస్తకంలో 3వ అధ్యాయం 21వ వాక్యం. నేను జయించి నా తండ్రితో కూడా. ఎస్, జయించు వాణిని ఎవరితో కూడా? ఎవరితో కూడా అంటే యేసు ప్రభుతో కూడా. ఎవరి సింహాసనమందు? సంతోషం ఉంటే అసలు మనం లేచినప్పుడు గంతులు చేయాల్సిన మాట. ప్రభువు నమ్మడం వల్ల మనకు కలిగే ఆశీర్వాదం వినండి. పరలోకం సంబంధమైన మన మనసంతా పరలోకం గురించి ఆలోచన చేయాలనుకున్నారా? నేను ఎక్కడ కూర్చుంటానో ఎక్కడ కూర్చుంటాను నాతో కూడా. అది కూడా ఎక్కడ సెపరేట్ గా కాదంట, నా సింహాసనం అందు అంటే యేసయ్య సింహాసనం మీద కూర్చునేంత స్కోపు భాగ్యాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అయితే అలా ఉండాలంటే మనం ఎలా జీవించాలి? కుమారులుగా. అందరూ చెప్పండి, ఎలా చెప్పండి? ఏ కుమారుడుగా? ఇద్దరు కుమారులు ఉదయం నేర్చుకున్నాం. ఒకటి ఫెయిల్ అయిన ఆదాము, 2 సక్సెస్ అయిన కడపటి ఆదామైన యేసు ప్రభు. ఇప్పుడు యేసు ప్రభును పోలి మనము జీవించి యేసు ప్రభులాగా మనము జయించే జాబితాలో మనం ఉంటే తప్పకుండా ఆయనతో కూడా సింహాసనం కూర్చుంటాం. ఈ యేసయ్య ఎలా ఉండేవారో చాలా విషయాలు ఉన్నాయి. ఒక వచ్చి చదువుకుని ఈ సెషన్ ముగించుకుంటాను. హెబ్రీయులకు రాసిన పత్రికలో కుమారుడుగా యేసయ్య ఎలా ఉండేవారో మనకు కనబడుతుంది. ఎఫెసీయులకు హెబ్రూస్ 5వ అధ్యాయం 7వ వచనం. వాక్యం ఆయన ఏమైంది? కుమారుడైంది తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. అప్పుడు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై. దేవునికి స్తోత్రం కలుగునుగా. నెమ్మదిగా ఈ వచ్చిన ఆలోచన చేద్దాం. యేసు ప్రభు గురించి ఇక్కడ పరిశుద్ధాత్మ చెబుతున్న మాట. When Jesus was in the flesh, శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన దేవుని కుమారుడు, కానీ ప్రార్థన చేసేవాడట. ఎలా ప్రార్థన చేసేవాడట? కొంచెం ఆ మాట అదే టెంపుల్లో చెబుతాడు. ఎలా ప్రార్థన చేసేవాడు? మహారోదనంతో చెమట రక్త బిందువుల వలె మారునట్లు ప్రార్థన చేసేవాడు. రెండోది ఏ ప్రార్థన చేసేవాడు? కుమారుడు యేసయ్య. అందరూ చెప్తాం ఏ ప్రార్థన అండి? కానీ చాలా మందికి అసలు అదేమిటో కానీ తెలిసిన వాళ్ళ దగ్గర తెలియని వాళ్ళ దగ్గర ఏడుపు వచ్చేదండి. వారు చిన్నదానికి పెద్దదానికి ఏడ్చేస్తారు. ఏడుపు అనేది, కన్నీళ్ళు అనేవి ఇంటిమసీగా ఉన్న వారి దగ్గరే వస్తే సిన్సియారిటీ ఉంటుంది. కొంతమందికి అలా కాదండి. అసలు అప్పుడప్పుడే పరిచయం వాళ్ళ దగ్గర ఏడుపు వచ్చేస్తే అది ఎందుకు మనకు కొంచెం డౌట్. కొంతమందికి అలా వస్తుందండి. కానీ ఎవరి దగ్గర రాదు తెలుసా? చర్చిలో మాత్రం కన్నీటి ప్రార్థన చేయదు. మరి చర్చిలో కన్నీటి ప్రార్థన చేయదు. ఎంతమంది కన్నీటి ప్రార్థన చేస్తారు? చేతులు పైకి అడగరు. కానీ యేసు ప్రభు మాత్రం కన్నీటి ప్రార్థన చేసేవాడు. నీవు నీ తల్లి దగ్గర ఏడుస్తావు, తండ్రి దగ్గర ఏడుస్తావు, మామయ్య దగ్గర ఏడుస్తావు, చివరికి భార్య దగ్గర ఏడుస్తావు, భర్త దగ్గర ఏడుస్తావు. కానీ కన్నీటి ప్రార్థన, మన కన్నీళ్ళు కవిలో భద్రపరిచే యేసయ్య దగ్గర మాత్రం. యేసు ప్రభు కన్నీటి ప్రార్థన చేసేవాడట. కుమారుడైంది రోదనంతో ప్రార్థన చేసేవాడట, కన్నీటి ప్రార్థన చేసేవాడట. ఆయన ప్రార్థనలను యాచనలు సమర్పించి అంగీకరించబడు. ఈ సెషన్స్లో టీచింగ్తో పాటు మన ప్రార్థన సిస్టమ్
అంటే ఏదో ఏదో క్లాస్ లాగా ఇది కూడా 7 పల్లి క్లాస్, ఏడవడానికి క్లాస్ ఉన్నది ఏంటంటే అంటే ఏడుపు ఎప్పుడు వస్తుంది? మీకు పోయి బద్దలైపోయినట్టు కదా. ఇప్పుడు మనం ఏడవలసిన దేనికోసమో తెలుసా? నిజంగా అయ్యా నేను పరలోకం గురించి ప్రార్థన చేసుకోవట్లేదు, పరలోకపు స్వాస్థ్యం గురించి ఆలోచించడం లేదు, పరిశుద్ధిలో నీవిచ్చే స్వాస్థ్యం కొరకు కన్నీటి ప్రార్థన చేయడం లేదు. అయ్యా నాకు కన్నీటి ప్రార్థన దయచేయండి మనం ఈ ఏడాది అదొక బ్రెయిన్ టాపిక్గా పెట్టుకుని ఏమిట్లాగా ఆ రోజు మరియా యేసు పాదాలు తుడిచింది కదా కన్నీళ్ళతో, మనం కూడా ఈరోజు మన కన్నీటి ప్రార్థనలతో యేసయ్య పాదాలు తుడిచేటట్టుగా ఆ కన్నీటి ప్రార్థన దేవుడు మనకి ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు నామములో మన కన్నీటి ప్రార్థన రావాలండి, కన్నీటి ప్రార్థన రావాలండి. ఇప్పుడు ఆయుష్కాలం పెంచబడిన హిజ్కియా ఏ ప్రార్థన చేశాడు చెప్పండి? కన్నీటి ప్రార్థన చేశాడు. మనకు మాదిరి యేసయ్యే, అన్నిటికీ మాదిరి యేసయ్యే. యేసు ప్రభు ఏ ప్రార్థన చేశాడు? కన్నీటి ప్రార్థన. టైమింగ్, పంక్చువాలిటీ దైవదాసులు మనకు నేర్పించారు. పంక్చువాలిటీ ప్రకారంగా సెషన్ ముగించబడుతుంది. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈ నైట్ వీలైతే అయ్యా కన్నీటి ప్రార్థనలు నాకు దయచేయండి. డేవిడ్ ఆయన ప్రేయర్ లైఫ్ ఎప్పుడు తెలుసా? ఆయన కన్నీటితోనట పరుపు తేలిపోయేదట, పరుపు తేలిపోయేది. ఆయన రాజు పిల్లరా, ఆయన రాజు, ఆయనకి చాలా టాలెంట్స్ ఉన్నాయి. కానీ ఆయన ప్రార్థన చేసినప్పుడు మాత్రం కన్నీటి ప్రార్థన చేసేవాడు. దేవుడి సంగమా, నా హృదయంలో భారం మీకు చెప్తున్నాను. ఈమె పాట పాడేటప్పుడు కూడా మీ హృదయంలో నుంచి అంతరంగ పురుషుడు యొక్క శక్తి కలిగి కన్నీటితో ప్రభువును ఆరాధించే ఆ ఆధ్యాత్మిక పరిపక్వతలోనికి మనం యేసయ్యా నువ్వు నన్ను ప్రేమించావనే మాట చెప్పినప్పుడు మన హృదయం నుంచి కన్నీరు రావాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మన ఆరాధన కన్నీటి ఆరాధనగా మారాలి, మన ప్రార్థనలు కన్నీటి ప్రార్థనలుగా మారాలి. మన యొక్క స్తుతి ఆరాధన కన్నీటితో దేని కొరకు? జీసస్, యేసు ప్రభువారు ఆయన లోకమందు ఉన్నప్పుడు ఇలాగే ప్రార్థన చేసేవారు. ఆయన జయించాడు, ఆయన మహారోధంతో ప్రార్థించాడు. రెండవది, ఒకసారి చేత చదువుతాం, యేసయ్య నాకు ఆ ప్రార్థన దయచేయండి. చేత చదువుతాం, ప్రభా నాకు కన్నీటి ప్రార్థన దయచేయండి. ఈ రోజున ఆయన మా ఎవరి పిల్లలు కానీ కన్నీటి ప్రార్థనలు ఆయన హృదయం కుమ్మరించి నశించిపోతున్న ఆత్మల కొరకైన కన్నీటి ప్రార్థన ఎవరికి వారు అంతరంగ పురుషుల స్ట్రాంగ్గా చేసేస్తున్నాయి. మన డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు డాక్టర్ కార్డు పేరు చేస్తుంటే అయ్యా మా డాడీ బ్రతికించండి, అయ్యా మా తమ్ముడు బ్రతికించండి, అయ్యా ఎలాగైనా దయచేసి త్వరగా రండి సార్ అని డాక్టర్ ప్రతి మనం ఏడుస్తాం కదా. ఈరోజు బ్రతికించగలిగిన వాడు, స్వస్థపరచగలిగిన వాడు, పరలోకములో మనకి నాశనం ఇచ్చే దేవుడి దగ్గర మాత్రం ఎందుకు కన్నీటి ప్రార్థన చేయం? ఇప్పుడే మనలో ఆ కన్నీటి ప్రార్థనాత్మ ప్రవహించాలని ఎంతమందికి భారం దేవుడు మనలో అత్యధికము చేయాలి. యవన బిడ్డల సైతం కన్నీటితో ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి. దెర్ ఇస్ మచ్ పవర్ ఇన్ దిస్ ప్రేయర్. ఇలాంటి ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది. యేసయ్య ప్రార్థన చేసేవాడు జయించాడు. అది మాత్రమే కాకుండా ఎంతో వాక్యం చదువుతూ ముగించుకుంటాం. ఆయన ఏమై ఉన్నాడు? గట్టిగా చదువు. కుమారుడై ఉండి, దో హి వాస్ సన్, దేని వలనండి? కొన్ని స్వరములు చెప్తారండి. కుమారుడై ఉండి ఆయన ఏమి పొందాడట? శ్రమల వలన విధేయత నేర్చుకుని తరువాత వచనంలో సంపూర్ణ సిద్ధి పొందెను. సంపూర్ణ సిద్ధి పొందడానికి యేసు ప్రభు వారి లోకంలో ఉండగా ఒక స్కూల్లో జాయిన్ అయ్యాడు. ఆ స్కూల్ పేరు శ్రమల పాఠశాల. అక్కడ చెప్తాం, ఏ పాఠశాల? కోర్స్ పేరు ఏం పేరు? He joined in the school of sufferings and obtained the certificate of obedience. శ్రమల పాఠశాలలో జాయిన్ అయ్యి విధేయత అనే కోర్సులో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసింది.
చేతి స్తోత్రం చేద్దామా? స్తోత్రం చేద్దామా? ఇప్పుడు మనం దేవుడి ఇప్పుడు ఏ పాఠశాలలో జాయిన్ అవ్వాలి? గట్టిగా చెప్పండి కదా. నేను చెప్పేది సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, దేవుడు ఏ వేలు చేయడం మాట్లాడడం లేదు. శ్రమలను దేవుడు మనకు అనుమతిస్తాడు, ఇబ్బందులు దేవుడు మనకు అనుమతిస్తాడు. ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకుని ఎవరికైనా శ్రమలు కానీ దేవుడు అనుమతిస్తే అమ్మా తీరని రోగం ఏదైనా బాడీలో ఉందా, నువ్వు దేవుడికి ఎన్నిసార్లు చెప్పవచ్చు. ఎందుకంటే దేవుడు నిన్ను సంపూర్ణ సిద్ధి చేయడానికే ఆ శ్రమల పాఠశాలలో నిన్ను జాయిన్ చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. తీరని దుఃఖం అది ఎక్కడ నయము కాని దుఃఖం, ఎక్కడ కూడా ఆదరణ దొరకని దుఃఖంతో మానసికంగా కృంగిపోతున్నావా? గాడ్స్ లవ్, దేవుని ప్రేమ నీ పక్షం ఏంటంటే నిన్ను సంపూర్ణ సిద్ధి చేయడానికి యేసయ్యే శ్రమల పాఠశాలలో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు మనం ఏ పాఠశాలలో జాయిన్ అవుదామండి? నిజంగా సంతోషంగా చెప్తున్నారా? అర్థమై చెప్తున్నారా? ఏ పాఠశాలలో మనం జాయిన్ అవ్వాల్సిన ఆ పాఠశాలే, శ్రమల పాఠశాలే జాయిన్ అయితే విధేయతగా సర్టిఫికేట్ వస్తుంది. ఆమేన్, ఆమేన్. మనకి ఏమొద్దు? ప్రాస్పరిటీ థియాలజీ మనకు ఐదో తప్ప ఎవరు చెప్పలేదండి. ప్రాస్పరిటీ ఉదయం చెప్తున్నారు, ప్రాస్పరిటీ యేసు ప్రభు నమ్మండి సెంగురెట్టిపోతారు, యేసు ప్రభు నమ్మండి 700 బిల్డింగ్ కడతారు. ఇవన్నీ ప్రాస్పరిటీ థియాలజీ. ఈ ప్రాస్పరిటీ థియాలజీ యేసయ్య ఎక్కడ చెప్పలేదు. యేసయ్య మనం నేర్పేది ఒకటి, అపోస్తులు ఎక్కడ నేర్పించలేదు. అపోస్తులు నేర్పించేది ఏంటంటే మనమందరము శ్రమ పడాలి. యేసు ప్రభు శ్రమ పడ్డారు. శ్రమల వలన ఆయన ఏం నేర్చుకోవాలి చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు గమనించండి, మనకు కష్టాలు రాగానే మనం ఏమైపోతున్నాం చెప్పండి, కృంగిపోతున్నాం. కానీ పౌలు అంటాడు, ఇరికించబడుచున్నను త్రోవలేని వారము కాదు, తరుమబడుచున్నను దారి లేని వారము కాదు, అపాయంలో ఉండను ఉపాయం లేని వారము కాదు. ఎందుకంటే మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఈ సాయంకాల వేళ మనం నేర్చుకున్న ఈ కొన్ని పాఠాల్లో ఈ ప్రాముఖ్యమైన పాఠం, మనం ప్రభువుని నమ్మి శ్రమలను కష్టాలను ఇబ్బందులను స్వాగతించేటువంటి ఆత్మీయ పరిపక్వతలోనికి మనం వచ్చేయాలి. ఆమేన్. అంటే నాకు శ్రమ వద్దు నాయన అనే ప్రార్థన కాదు మనం చేయాల్సింది. నీకు శ్రమ అనుమతించిన తట్టుకునే శక్తి నాకు దయచేయి. ఆమేన్, ఆమేన్. శతర్మషి గారు అగ్నిగుండంలో వెళ్ళాడు. అగ్నిగుండంలోకి వెళ్ళినప్పుడు సహజంగా ఏ ప్రార్థన చేసుకుంటామండి? మనం దేవుడు విడిచిపెట్టం అనుకుందాం. శతర్మషి గారు లాగానే మనం కూడా దేవుడు విడిచిపెట్టం. ప్రతి ఒక్కరు నమస్కారం చేయాలి. మనం ఏ ప్రార్థన చేస్తామంటారు? నేనైతే ఇలా చేస్తాను, మీరు మరి మీ ఆప్షన్స్ ఏంటో ప్రభా, నువ్వు అద్భుతం చేసే దేవుడు కాబట్టి, ఆఖరి క్షణంలో అద్భుతం చేస్తావు కాబట్టి నాయన, ఆ సంతకం పెట్టే ఆ ఫేస్తో ఈ రాత్రి అతనికి ఏదో జరగాలి నాయన, మారిపోవాలి నాయన. ఏమంటారు? అయినా అగ్నిగుండాన్ని 7 times ఫర్నేస్ 7 అగ్ని వేడిగా చేస్తున్నారు కదా నాయన. ఆ మిషన్ ఫెయిల్ అయిపోయినట్టు నువ్వు చేతులు గాకా, ఏదో మనకు ఆటమల దేవునికి గాకా అనగా అప్పుడు ఆ వెనకడ వారు ఆమేన్, ఆ మిషన్ ఫెయిల్ అవ్వను గాకా, నీవు అద్భుతం ఆయన ఇంతవరకు తీసుకొచ్చేవాడు ఏదో అద్భుతం చేస్తావు నాయన. ప్రాబ్లం తెలుసా? మా దేవుడు తప్పించడానికి సమర్థుడు. రాజా ఒక మాట చెప్తా, ఆయన తప్పించకపోయినా ఆమేన్. అగ్నిగుండం 7 రెట్లు కాదు 14 రెట్లు మమ్మల్ని లోపల వేసిన మేము మాత్రం ప్రతి ముఖం రొక్కనే మ్రొక్కం. ఎందుకో తెలుసా? వారి ముగ్గురికి ఏమని చెప్పండి, వారికి ఏం తెలియదండి. వారు ఫిలాసఫర్స్ అండి, వారు రాయల్ ఫ్యామిలీ అండి, రాజవంశం వాళ్ళు, అన్ని శాస్త్రాల్లో ప్రవీణుల వారు, వేడిమి గురించినటువంటి విషయం వారికి బాగా తెలుసు. అయినా వారికి ఒక విషయం తెలుసు, బాహ్య పురుషుడు ఏమైపోయినా కానీ మా అంతరంగ పురుషుడు ఫైర్ మీద ఉన్నాడు. ఈ అంతరంగ పురుషుల్లో ఉన్న ఫైర్ 7 రెట్ల ఈ లోక ఫైర్ మా అంతరంగ పురుషుడు యొక్క ఫైర్ను ఏమీ చెయ్యలేదనేది వారి నమ్మకం. అర్థమైందంటే పాయింట్? ఈ బాహ్య సంబంధమైన అగ్ని 7 రెట్లైనా మా అంతరంగమందున దేవుని అగ్నిని
అది తాకలేదు, మొట్టలేదు, కనీసం వాసన కూడా మాకు రానే రాదు. డానియేల్ ఆయన ఏం కోరుకున్నాడు? ప్రార్థన చేస్తే సింహాల బోను. ఆయన ఎవరు? ప్రైమ్ మినిస్టర్. ఆయన ఎవరు? బహుశా ఆయన కూడా సంతకం పెట్టున్నాడు అదే బిల్లు మీద. ఆయన టేబుల్ నుంచి కూడా ఆ బిల్లు ఉంటుంది. ఇవన్నీ తెలిసి కూడా వాక్యం చెప్తుంది. అమ్మా వినండి, డానియేల్ దేశం నేను ఉంటే మీరుంటే ఏం చేతులు నాకు తెలియదు. మనకు తెలివైన ఉంటుంది కదా, జ్ఞానం గత లేదనుకుంటా. ప్రార్థన చేయడమేమో మానం, అది మన టైం టేబుల్ అనుకుందాం డానియేల్ లాగా. కానీ ప్రార్థన చేసినట్టు తెలిస్తే సింహాల మూలు వేసేస్తాం అనుకోండి. అప్పుడు మనకు మధ్యస్థ మార్గాలు చాలా ఉన్నాయండి కదా. మనకు భలే మధ్యస్థ మార్గాలు ఉంటాయి. ఏంటంటే అయ్యగారు నాకు ప్రార్థన, నేను అన్ని ప్రార్థనండి, ప్రార్థనాపూర్వకంగా నేను చేసుకుంటాను, మీరు మీ టైంలోనే రండి అయ్యగారు అని మనం పిలిచింది. మన టైంలోనే ప్రార్థన చేయించిన తర్వాత మనం వెళ్ళిపోయిన తర్వాత అంటే మేము కాదు అయ్యగారు, మా మేనమామ గారు ఎంచుకున్నారు నవకాన్యాలు అంటాం. మనకి మధ్యస్థ మార్గాలు చాలా తెలుసు. చాలా యుక్తి కాదు కుయుక్తిగా వ్యవహరిస్తాం భక్తిలో. ఇటువంటి ఒక టెక్నిక్ డానియేల్ మనం ఏం నేర్పుతామంటారా? నేర్పితే ఇలా నేర్పచ్చు. డానియేల్ మీరు ప్రార్థన మానరు, డానియేల్ మీరు కంపల్సరీ 3 days చేసుకుంటారు, పని చేయండి 3 రోజుల్లో. ఈ టైంలో మీరు నిలబడి అలాగే ఆఫీస్లో తిరుగుతున్నట్టు ప్రార్థన చేయండి, ఎవరు చూస్తారు కాక ముందు ప్రార్థన చేయొచ్చు కదా. మీరు ఆఫీస్ చైర్లో కూర్చుని సైలెంట్గా ప్రేర్ చేయండి. అసలు మీరు ప్రార్థన చేయాలి, దేవుడే మీ ప్రార్థన వింటాడా? మీరు ప్రార్థన చేస్తుంటే వాళ్ళకి తెలివిగా వ్యవహరించాలంటే మనం అంటాం, నేర్పిస్తాం మన 21వ శతాబ్దం క్రైస్తవులు. కానీ డానియేల్ ఏమంటాడు తెలుసా? డానియేల్ యథాప్రకారము ఆయన లైఫ్లో ప్రార్థన అనగా మోకాళ్ళేయడమే. Praise the Lord. డానియేల్ లాంగ్వేజ్ లో, డానియేల్స్ అండర్స్టాండింగ్ లో ప్రార్థన అనగానే నిండు మోకాళ్ళు వేస్తాడు, యెరూషలేము వైపు చేతులు చాపుతాడు, ప్రార్థన చేస్తాడు. ఆయన ప్రార్థన చేస్తుంటే ఆయనకి ఏం కనబడుతుంది తెలుసా? మనం అప్పుడప్పుడు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసినప్పుడు మనకి ఏం కనబడుతుంది తెలుసా? 3 అంతస్తుల బిల్డింగ్ కనబడుతుంది. దేవుడు ఇది చేస్తున్నట్టు కొంతమంది విమానం కొనేసినట్టు కదా, అంటే ప్రార్థనలోనే కనబడిపోతున్నారు. కొంతమందికి బెంచ్ కారు కొన్నట్టు వచ్చేస్తుంటాయి. కానీ డానియేలుకి ఏమొచ్చుంటుంది నాకు తెలుసు. డానియేలు నిండు మోకాళ్ళు కానీ సింహాల గర్జన వినపడుతుంది. ఆయన మానవుడే కదండి. న్యాచురల్గా ఆయన కూడా కాండ్రిస్తున్న సింహం, గర్జిస్తున్న సింహం, సింహాల బోన్లో ఉన్న సింహాల సంఖ్య కూడా ఆయనకు తెలుసు. ఆయన ఆఫీసర్ అయిన వాక్యం చెప్తుంది యథాప్రకారం ప్రార్థన చేస్తాడు. దేని కొరకు సిద్ధపడి ప్రార్థన చేస్తాడు? దేని కొరకు సిద్ధపడి ప్రార్థన చేస్తాడు? సింహాల బోన్లో వెళ్ళడానికి సిద్ధపడి ప్రార్థన చేస్తాడు. సింహాల బోన్లోనికి వెళ్ళడానికి ప్రార్థన చేస్తున్నాడంటే ఆయనకి తెలియదా ఈ ఎముకలు కొరికేస్తాయి, పీల్చి పిప్పి చేసేస్తాయి సింహాలని తెలుసునా కానీ ఆయన ప్రార్థన ఎందుకు చేస్తాడో తెలుసా? ఆయనలో ఏ పవర్ ఎక్కువ ఉందండి? గట్టిగా చెప్తామండి, సంతోషంగా చెప్తామండి. ఈరోజు ఈ రాత్రి నాకు అది కావాలి ప్రభు అన్నవారు మోకరిద్దాం, లేచిన వాళ్ళు ప్రార్థన చేసుకుంటాం. లార్డ్ ఇంక్రీజ్ మై ఇమ్యూనిటీ పవర్, ఇన్నర్ మ్యాన్స్ ఇమ్యూనిటీ పవర్, అంతరంగ పురుషులు ఎందు శక్తి. శ్రమలు నేను ఇష్టపడతానయ్యా, శ్రమల పాఠశాల. దయచేసి అందరూ స్వరమెత్తి ప్రార్థన చేయండి, స్వరమెత్తి ప్రార్థన చేయాలి, స్వరమెత్తి ప్రార్థన చేయాలి. అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి జీవించుట. ఇది ఎవరు మాట్లాడుకునే సమయం కాదు, ప్రభుత్వం మాత్రమే. ఇక్కడ ఉన్న ఎవరి బిడ్డలు అడగండి, నాకు కన్నీటి ప్రార్థన నేర్పించయ్యా, యేసయ్యా కన్నీటి ప్రార్థన నేర్పించు. బ్రదర్స్ ప్రార్థన చేయ, ప్రభు కన్నీటి ప్రార్థన నాకు నేర్పించు. దేవుడు నీకు ఇస్తాడు, దేవుడు నీకు ఇస్తాడు. మహారోదనంతో ప్రార్థించండి. స్పిరిచువల్ ఇమ్యూనిటీ పవర్ మనలో శక్తివంతమైనటువంటి ఏ విధమైన ఈ లోకపు శ్రమనైనా భరించి వహించి సహించే శక్తిని దేవుడు మనకు. ఇదిగో నువ్వు యేసు ప్రభుతో కూడా కూర్చుంటావు.
యేసయ్య ప్రక్క నీకు సీటు వేయబడింది. ఆ ఉన్నత స్థానం పొందాలంటే యేసు ప్రభులాగా నీవు చెల్లించాలి. యేసే మనకు మాదిరి, యేసే మనకు మాదిరి. చెప్పు, నీ స్థానం ఏంటో నీకు తెలిస్తే, యేసు క్రీస్తులో నీ పిలుపు యొక్క నిరీక్షణ నీకు అర్థమైతే నీ భక్తి స్థాయి పెరుగుతుంది, నీ ఆధ్యాత్మికమైనటువంటి విలువలు పెరుగుతాయి. అది తెలియకే ఈ లోకము ఈ 70 సంవత్సరాలు 80 సంవత్సరాల జీవితం కొరకే మనం యేసు ప్రభు నమ్ముకున్నట్లుగా వ్యవహరిస్తున్నాం. కానీ కాదు కాదు కాదు. నిత్య జీవం, నిత్యత్వం, పరలోకం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, ఒక గొప్ప బ్లెస్సింగ్ ఇది. యేసు ప్రభుతో కూడా కూర్చుంటావు నీవు. ఎవరైనా పెద్ద పెద్దవాళ్ళు కనబడితే ఆ మంత్రి గారితో ఫోటో తీయించుకోవడానికే నువ్వు పెద్ద సంబరపడిపోతున్నావు. పెద్ద మాస్టర్ గారితో ఫోటో తీయించుకోవడానికే నువ్వు పెద్ద ఉత్సాహంగా ఉంటున్నావు. కానీ ఫోటో కాదండి, యేసు ప్రభువుతో కలిసి ఉండే భాగ్యం, యేసు ప్రభువు ప్రక్కన కూర్చుండే భాగ్యం, అది కూడా యేసయ్య సింహాసనం వద్ద కూర్చుండే భాగ్యం. ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు నీ కొరకు దాచి ఉంచాడు. Lord, increase my inner man's immunity power, Lord. అంతరంగ పురుషుని శక్తి కలిగి జీవించే కృప నాకు దయచేయాలి. అందరూ ప్రార్థించారు. ఈ రాత్రి మీటింగ్ ద్వారా, ఈ క్లాసుల ద్వారా మన పరిచయంలో కన్నిటి ప్రార్థనా పనులు లేవాలి, కన్నిటి ప్రార్థనా పనులు లేవాలి. ఇక పదే పదే పనుల గురించి ఆలోచించే బిడ్డలు లేవాలి. పనుల స్వాస్థ్యం గురించి తలంపుతో నింపబడేవారు లేవాలి. శ్రమల పాఠశాలలో జాయిన్ అయ్యేవారు కావాలి. శ్రమల పాఠశాల వద్దనుకోవడం కాదు, మనకు ఆ అడ్మిషన్ దొరకాలి. మనం శ్రమల పాఠశాలలో ప్రవేశిస్తేనే, దానిలో నేర్చుకుంటేనే సంపూర్ణ సిద్ధి పొందుతాం. సంపూర్ణ సిద్ధి పొందుతాం. ఇక మీద శ్రమలు వద్దయ్యా అని ప్రార్థనలు మానేద్దాం. ఈ కష్టం వద్దయ్యా అనే ప్రార్థన మానేద్దాం. ఈ ఇబ్బంది వద్దయ్యనే ప్రార్థన మానేద్దాం. యేసయ్యా, ఈ ఇబ్బంది నాకు వచ్చినా తట్టుకునే శక్తి దయచేయి, భరించే శక్తి దయచేయి నాయన. ఈ శ్రమ ద్వారా కూడా నీ నామాన్ని మహిమపరచగలను నాకు దయచేయండి నాయన. నీ ప్రభు జయించిన యేసయ్య మన ముందు కనబడుతున్నాడు. అందరూ ప్రార్థన చేసుకున్నాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకున్నాం. అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నాం. ఇప్పటికే మన మరణాన్ని కూడా ఆలకిస్తున్నాడు కదా. దేవా, శ్రమల పాఠశాలలో ఉండాలి ఆయన. శ్రమ ముందు కాక శ్రమలు మా మీదకి వస్తున్నప్పుడు, నిందలు మా మీదకి వస్తున్నప్పుడు, చేయబడినటువంటి మా మీదకి వస్తున్నప్పుడు దేవా, వాటిని చూసి భయపడే వాళ్ళగా పెట్టకూడదు. కానీ ఎలాంటి శ్రమ అయినా, ఎలాంటి శోధన అయినా, ఎలాంటి విపత్తు అయినా, మనస్సును కృంగతీసేటువంటి ఏ శోధన అయినా కూడా వద్దు అనే వారంగా కాక, రాగల దినాల్లో ఎన్నో శ్రమలు శోధనలు అనుభవించవలసిన వారిని ఉన్నామని దేవా, నీతో పాటు కూర్చునే విధంగా శ్రమల వలన విధేయత నేర్చుకునే కృప మీరు మాకు దయచేయండి ఆయన చెప్పాలంటే కూడా యేసయ్యా సహాయం చేయండి. ఒక్క చిన్న ప్రార్థన ఊరికే స్థలాల్లో ఉంటుంది, కానీ దేవుడిని మనతో మాట్లాడుతున్నాడు. దయగలిగిన మాటల్ని మీ నామాన పొందిన ఈ యొక్క మంచి రాత్రి దాసుల ద్వారా ఎఫెసీయులకు రాసిన పత్రికల్లో మీరు మాతో మాట్లాడే విధానం కలుగుతున్నాడు ఆయన. ప్రభావిలో మేము మీ సన్నిధానంలో ప్రభావికులైన మా యొక్క అపరాధములను క్షమించి ప్రభావికు కృపచేత మమ్మల్ని రక్షించామనే విషయాన్ని రాత్రి మీరు మాకు తెలియజేశారు. ప్రభా, నీతో పాటు మేము కూర్చుండాలి అంటే
ప్రార్థన చేయాలని, కన్నీటి ప్రార్థన చేయాలని, మొర్ర పెట్టాలని, ప్రభువుకు శ్రమల వలన విధేయత నేర్చుకుంటేనే ఆయనతో కూర్చుండగలం అనే సత్యాన్ని ఈ రాత్రి మీరు మాకు బోధించినందుకు ప్రతి ఒక్క హృదయాన్ని మీరు దర్శించామయ్యా, నీ వందనాలు ఆయన. దేవాదికు వారి యొక్క మనసులో మీరు కార్యాన్ని ఆరంభించారు. ఇప్పటికే దేవా ఇద్దరు బలపరచను నాయన. ఈ కుటుంబం తర్వాత మా జీవితాల్లో ప్రభు ఎలాంటి శ్రమ వచ్చినా ఈ శ్రమ తర్వాత నేను సింహాసనం, ఈ శ్రమ తర్వాత ఎందుకో నేను సింహాసనం మీద కూర్చోండిపోతున్నాను అనేటువంటి ఒక నిశ్చయత కలిగి బ్రతికేటువంటి బ్రతుకు అందరికి నీ దయచు. బలపరచు. రేపటి దిన కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లలందరూ కూర్చోండి. దేవునికి మహిమ.